అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన వలస కార్మికుల శ్రేయస్సు కోసం నిర్మాణ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. కేవలం భవనాలు నిర్మించడమే కాకుండా వాటి వెనుక ఉన్న శ్రామికుల జీవితాలకు భద్రత కల్పించేలా పనిచేస్తున్నాయి. సిఆర్డీఏతో పాటు ప్రపంచ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా కార్మికుల కోసం ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేశారు. వాటిలో అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అమరావతి నిర్మాణంలో చెమట చిందిస్తున్న శ్రామికుల సంక్షేమం, భద్రత, మౌలిక సౌకర్యాలపై ప్రత్యేక కథనం. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో 20,000 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 90% వరకు వలస వచ్చిన వారే. వీరికి ప్రముఖ నిర్మాణ కంపెనీలు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నాయి. లింగాయపాలెం, రాయపూడి, అనంతవరంలో వసతి గృహాలు నిర్మించాయి. ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో నిర్మించిన భారీ షెడ్లలో సౌకర్యాలు కల్పించారు. వేల మంది కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత కోసం సిఆర్డీఏ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. అమరావతి నిర్మాణానికి రుణాలిచ్చిన ప్రపంచ బ్యాంకు కూడా కార్మికుల సౌకర్యాల విషయంలో కొన్ని నిబంధనలు పెట్టింది. వాటికి అనుగుణంగా లేబర్ క్యాంపులను ఏర్పాటు చేసి వివిధ మౌలిక వసతులు కల్పించారు. క్యాంపుల పరిసరాల్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పనులు జరిగే చోట్ల క్యాంపుల్లో తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రతి కంపెనీలో ఒక ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ నిపుణుడు ఉంటున్నారు. ఉచిత వైద్య సహాయం, ప్రథమ చికిత్స అందిస్తున్నారు. క్యాంపుల్లో తగినన్ని మరుగుదొడ్లు, స్నానపు గదుల సదుపాయం, నిరంతర నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రతి వర్క్ మెన్ కి బేసిక్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్, వెల్ఫేర్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి రూమ్ కూడా స్టాండర్డ్స్ ఏదైతే కావాలో ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం ప్రొవైడ్ చేసి వాళ్ళకి బెడ్స్, కార్ట్స్, డ్రింకింగ్ వాటర్, నెక్స్ట్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్, వెల్ఫేర్ అన్ని కూడా స్టాండర్డ్గా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకొని మనకి ఎలాంటి ఇన్సిడెంట్లు కానీ యాక్సిడెంట్లు కానీ అవ్వకుండా 0 ఇన్సిడెంట్స్తో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కాన్సెప్ట్తో మనం ఇవన్నీ సిస్టమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసి సిఆర్డీఏ, ఏడీసీఎల్, పీజీఎంసీ, పిఎంసీ మనకు అధికారుల ప్రకారం మనం ముందుకి అన్ని తీసుకుని వెళ్తున్నాం సార్. ఇప్పుడు హెల్పర్ వస్తుంటారండి, వాళ్ళకి ఫిట్నెస్ చేసి వాళ్ళు ఫిట్గా ఉంటే వాళ్ళని తీసుకుంటామండి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఐ ప్రాబ్లం లేదా ఏదైనా రాడ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని అన్ఫిట్ చేస్తాం. ఫిట్గా ఉంటేనే సైట్లో పంపిస్తుంటాం. ఎమర్జెన్సీ అయితే ఏదైనా కొంచెం చిన్న ప్రాబ్లం అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాం. అంబులెన్స్ ఉందండి మాకు, అంబులెన్స్ మీద వెంటనే తీసుకెళ్తాం. క్యాంపుల్లో కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటు చేశారు. భిన్న ఆహార అలవాట్లకు తగ్గట్లుగా వండుకొని తినేలా ఏర్పాట్లు చేశారు. భద్రతకు అవసరమైన హెల్మెట్లు, సేఫ్టీ జాకెట్లు, బూట్లు అందిస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకునేలా నిర్మాణ స్థలాల వద్ద నీడ సౌకర్యాలు కల్పిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, భద్రతాపరమైన జాగ్రత్తలతో పాటు పనితీరు మెరుగుపరుచుకునే సలహాలు, సూచనలు ఇస్తారు. కార్మికుల్లో క్రమశిక్షణ, మంచి జీవన విధానం అలవడుతుంది. నియామకం నుంచే సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. ఫుడ్ అయితే వాళ్ళకి యాక్చువల్గా కుకింగ్ రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇండివిజువల్గా వేరు కుకింగ్ రూమ్లో వాళ్ళు వండుకుంటారండి. బ్యాచ్లు వేరుగా వస్తారు, డిఫరెంట్ స్టేట్స్ వస్తారు కాబట్టి వాళ్ళు వండుకునేటట్లు మేము వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తామండి. వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగోకపోతే ఇక్కడ కూడా డాక్టర్ అనేది అవైలబిలిటీ ఉన్నారండి, విజిటింగ్ చేస్తూ ఉంటారు. ఆ హెల్త్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి కల్పిస్తాము. అండ్ ఆర్ఓ ప్లాంట్ ఉందండి, మనకి ప్యూర్ వాటర్ అండి, డ్రింకింగ్ వాటర్ వీళ్ళకి. అండ్ వాష్రూమ్స్, టాయిలెట్స్ ఇలాంటివన్నీ వాళ్ళకి ఇక్కడ ఉంటాయి. మా ఫస్ట్ ఒక మీల్ నర్స్ అనేది పెట్టామండి. మీల్ నర్స్ ఏం చేస్తూ ఉంటాడంటే డైలీ ఈవినింగ్ చివరిగా చెక్ చేసి నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే ఎయిమ్స్ కానీ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి సైట్లో ఎలాంటి ప్రికాషన్స్ ఉండాలి, తర్వాత అదే విధంగా మన క్యాంపులో వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా మనం ఇల్లు అయితే ఎలా నీట్గా ఉంచుకుంటామో ఆ రూమ్ కూడా అలా నీట్ గా ఉంచాలని, తర్వాత ఏమైతే ప్రికాషన్స్ వాడాలో క్లియర్ గా వాళ్ళకి ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళు డ్రింక్ చేయకుండా ఉండాలని కొన్ని సూచనలు చేస్తూ ఉంటాము. డ్యూటీకి వెళ్ళేటప్పుడు, సైట్లకు వెళ్ళేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ వాడమని, సైట్ లో డ్రింక్ చేయకుండా పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుండా స్నేహపూర్వకంగా మెలగాలని ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా ఇవన్నీ వివరించడం జరుగుతుంది సార్. ఇప్పుడు లేబర్ మొత్తం చేసే వేస్ట్ మొత్తం వేస్ట్ ఫుడ్ అదంతా వేస్ట్ కంపోజిట్ పిట్ అనే 2 పిట్లు కట్టాం సార్. అందులో వేస్ట్ మొత్తం అందులో డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. మొత్తం ప్రతి ఇంటర్నల్ రోడ్లు కూడా ఏవైనా పాడైపోయినా సరే వెంటనే జిఎస్బీలతో వేసుకొని రోడ్లు నీట్గా చేసుకుంటాం సార్. మొత్తం ఇందులో మా ప్లాంట్లో మొత్తం వచ్చేసరికి 600 చెట్లు ఉన్నాయి సార్. మొత్తం ట్రీ ప్లాంటేషన్ ఎవ్రీడే లేబర్తో క్లీనింగ్ చేసుకుని హౌస్ కీపింగ్ మొత్తం చేసుకుని ఉంటాం సార్ నీట్గా మొత్తం. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రపంచ బ్యాంకు బృందం తరచుగా క్యాంపులను తనిఖీ చేస్తుంటాయి. సదుపాయాల్లో లోపాలుంటే కంపెనీలను ప్రశ్నిస్తున్నాయి. దీంతో కార్మికులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఎలాంటి ప్రమాదాలు లేకుండా కూడా ఇక్కడ నిర్మాణ పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి రాజధాని అమరావతి ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ నిర్మాణ సంస్థలు తరచుగా ప్రత్యేకంగా ఈ సేఫ్టీ యాంగిల్లో గుర్తింపు కావచ్చు, లేకపోతే రికార్డులు నెలకొల్పుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.